నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 25వ డివిజన్లోని బుజ్జిపల్లి నెల్లూరులో వాటర్ ప్లాంట్ మీకు అందరికీ కూడా తెలుసు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ వాటర్ ప్లాంట్ రిపేర్లో ఉండి స్థానికంగా ఉన్న వారందరికి కూడా వాటర్ సరిగ్గా అందక సమస్య ఉన్నదని గతంలో ఎలక్షన్స్కి ముందు వచ్చినప్పుడు కానీ తర్వాత కొన్ని పర్యటనలకు వచ్చినప్పుడు కానీ శాసనసభ్యులు శ్రీధర్ గారి దృష్టికి ఇటు మా పార్టీ నాయకులు కానీ కూటమి నాయకులు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా తెలియజేయడం జరిగింది. దీన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ ప్లాంట్కి తిరిగి మరలా అన్నీ కూడా రిపేర్ చేసుకొని ప్రజలకు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో 50 లక్షల రూపాయలతో దీనికి ప్రత్యేకంగా కేటాయించి ఈరోజు దానికి మనందరం కూడా టెంకాయ కొట్టడం కూడా జరిగింది. ఈ పనులన్నీ కూడా రాబో 2 నెలల్లో పూర్తి చేసుకుని పూర్తిగా ప్లాంట్ని అందుబాటులోకి తెచ్చి ప్రజలకి అవసరం నిమిత్తం దీన్ని ఉపయోగిస్తామని, అదేవిధంగా ఇదే 50 లక్షల రూపాయల్లో ప్లాంట్ రిపోర్ట్తో పాటు 15 నెలలు మెయింటెనెన్స్ కూడా ఆ కాంట్రాక్టర్కి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా తొందరగా నాణ్యతతో రూపొందించాలని కూడా కాంట్రాక్టర్కి ఇప్పటికే ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇచ్చినారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని 100 కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రత్యేకంగా బుజ్జిపల్లి నెల్లూరు 25వ డివిజన్కి వస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలోనే దాదాపు 6,50 లక్షల రూపాయలతో వివిధ రకాల పనులకి శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పటికే 5 కోట్ల రూపాయల పనులు కూడా జరిగినాయి. కొన్ని పనులు జరుగుతున్నాయి, కొన్ని ఈరోజు మనం శంకుస్థాపన కూడా చేసుకున్నాం. భవిష్యత్తులో కూడా ఇంకేదైనా ఉన్నా కూడా ఈ డివిజన్కి సంబంధించి ప్రత్యేకంగా దృష్టి పెట్టి రాబో రోజుల్లో ట్రైన్లైనా, కాలువలైనా, కరెంట్ అయినా, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి వీటన్నిటికి కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి చేస్తామని మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో శాసనసభ్యులు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా ప్రజలకు వివరిస్తున్నాం. అదేవిధంగా సంక్షేమ పథకాలన్నీ కూడా ఏ విధంగా వస్తున్నాయో కూడా మీకు అందరికీ తెలుసు. ఈ మంచి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా సిస్టమ్ ఉంది. మామూలు అక్కడికి లోకల్ ప్లాంట్ లాగా పెట్టి